బ్రేకింగ్ న్యూస్ గోరక్షక్ ప్రశాంత్ కు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్స్. దాదాపు 6 గంటల పాటు సర్జరీ నిర్వహించి బుల్లెట్ బయటకు తీశారు వైద్యులు. డాక్టర్లు ప్రసాదరావు, సతీష్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ప్రశాంత్ ను 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ కు మరో సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతంగా ప్రశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రైట్, గోరక్షక్ ప్రశాంత్ కు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తి చేశారు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఇబ్రహీం అనే నిందితుడు ప్రశాంత్ పై రెక్కీ నిర్వహించి మరి బుల్లెట్ కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఒకవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, మరోవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు 6 గంటల పాటు సర్జరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 6 గంటల తర్వాత బుల్లెట్ బయటకు తీశారు వైద్యులు. దీంట్లో ప్రసాదరావు అలాగే సతీష్ డాక్టర్స్ ఇద్దరు కలిసి ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ను పూర్తిగా 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇంకా ప్రశాంత్కు చికిత్స చేయాల్సి ఉందని చెప్తూ ఉన్నారు. మరో సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. స్క్రీన్ మీద మనం చూడొచ్చు బుల్లెట్ కాల్పులు జరిగినటువంటి చోటుకు సంబంధించి బుల్లెట్ ఏదైతే పాయింట్ కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ దానికి సంబంధించి అబ్జర్వేషన్లో ఉంచారు. దానికి సంబంధించి సర్జరీ చేయాల్సి ఉంటుంది, మరో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరో సర్జరీ జరిగిన తర్వాత ప్రశాంత్ ఆరోగ్యం పూర్తిగా మేల్కొనే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు డాక్టర్స్. దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే కాల్పులు జరిగినటువంటి వాళ్ళు కావచ్చు, దీంట్లో రెక్కీ నిర్వహించి మరి కాల్పులు చేసినటువంటి నిందితుడిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి గోరక్షక్కి సంబంధించి ఒక వ్యాపారంకి బిజినెస్ సరిగా నడవట్లేదు అని చెప్పి మరోవైపు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా అదేదైనా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకేదైనా ఉందా, అసలు కాల్పులు జరపడానికి గల కారణం ఏంటి, గతంలో ఏదైనా వీళ్ళిద్దరికీ ఏదైనా శత్రుత్వం ఉందా, మరి దేని గురించి వ్యాపారం మూలంగానే ఇలా కాల్పులు జరిపారా అని సంబంధించి కూడా అనేక కోణాల్లో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం ప్రశాంత్కి సంబంధించి యశోద హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఒకసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్కి అయితే మరో సర్జరీ చేసిన తర్వాత ప్రశాంత్ ఆపరేషన్స్ ఒకవైపు సక్సెస్ అయ్యింది, మరోవైపు మరో ఆపరేషన్ చేసిన తర్వాత ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా వచ్చిన తర్వాత ప్రశాంత్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, గోరక్షక్ ప్రశాంత్ కు 6 గంటల పాటు చికిత్స నిర్వహించిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రశాంత్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత దాదాపు 6 గంటల పాటు సర్జరీ చేసిన తర్వాత బుల్లెట్ బయటకు తీయగలిగారు వైద్యులు. అంటే బుల్లెట్ ఏ మేర వరకు ఏ స్థాయిలో బుల్లెట్ దిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా 6 గంటల సమయం పట్టింది డాక్టర్స్కు. దీనికి సంబంధించి ప్రసాదరావు అలాగే సతీష్ డాక్టర్స్ ఇద్దరి నేతృత్వంలో ఆపరేషన్స్ నిర్వహించారు. దాని తర్వాత ప్రశాంత్ను 48 గంటల పాటు ఒకవైపు అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతోంది. అండ్ అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత ప్రశాంత్కు మరో సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పి ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు.